హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి జర్నీ స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామని అని అనుకుంటున్నారా మీరు? అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకే అర్థమవుతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఫైనల్గా మా జర్నీ అయితే రీచ్ అయ్యాము. మైలార్ మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది చాలా ఫేమస్ అండి, చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. అక్కడ బీదర్లో ఉన్న ప్రజలు మల్లన్న స్వామిని కండోపా అని కూడా పిలుస్తారంట. ఇది ఎక్కడ కాదండి, బీదర్ కర్ణాటక దగ్గర ఉంటుంది. గుడిలోకి వెళ్లే ముందు మేమైతే బండారి అండ్ ఒక పూలదండ కొబ్బరికాయ తీసుకుని అయితే మేమందరం బొట్టు పెట్టుకుని గుడి లోపలికి అయితే వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళగానే గుడి అయితే చాలా పెద్దగా ఉంది. ఇదైతే గోపురం అండి. ఆ గుడి మొత్తం బండారితో నిండిపోయింది. ప్రతి ఒక్కరు ఇట్లా బండారి తీసుకొని వచ్చి బండారి మొత్తం చల్లుతున్నారు గుడిలో. లోపలికి వెళ్తే వెళ్ళాము. అక్కడైతే మా కన్నయ్యని కూడా మొక్కిపించాను. ఇక్కడైతే మేము కూడా బండారి చల్లుతున్నాము గుడి పైన. గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసుకుంటా బండారి చల్లాము. అక్కడ ఉన్నవారైతే రాయిని పట్టుకుని అందరూ ఇట్లా పైకి లేపుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలే. అక్కడ ఉన్న వారిని అడిగితే మన మనసులో ఒక కోరికను తలుచుకుని రాయిని పైకి లేపితే రాయి పైకి లేస్తే మన కోరిక నెరవేరుతుందని అక్కడ ప్రజలు నమ్ముతున్నారంట. అలాగే మేము కూడా ఒకసారి ట్రై చేసాము. నాకైతే కష్టంగానే లేచింది. మా చిన్నోనికి అయితే మేము ఏం చేస్తే అదే కావాలంటాడు. వానికి ఇలాంటివి చేయడం చాలా ఇంట్రెస్ట్. వాడు కూడా బండారి గుడి పైన చల్లుతా అని చల్లుతుండు. వాడు కూడా ట్రై చేస్తుండు. ఆఖరికి ఫైనల్గా దేవుని దర్శించుకొని ఇంత దూరం వచ్చినందుకైతే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత దూరం వచ్చిన ఫీలింగ్ కూడా లేదు దేవుని చూసిన వెంటనే. ఈ ఇంటికైతే బయలుదేరేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.